బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లా దామరచెర్లలోని వీర్లపాలెం థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ లోని యూనిట్ 3 లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పవర్ ప్లాంట్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అప్రమత్తమై మంటలను అదుపు చేశారు ప్లాంట్ సిబ్బంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, అసలు ఎలా జరిగింది ఈ ఘటన? రైట్ ఏమన్నా నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం వీర్లపాలెంలోని ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో సో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్లాంట్ లోని యూనిట్ 3 లో ఒక్కసారిగా అయితే మంటలు చెలరేయడంతో అయితే తీవ్ర కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే యాదాద్రి ప్లాంట్ కు చెందిన యూనిట్ 3 లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. దట్టమైన పొగ కూడా అలుముకోవడంతో అయితే ప్లాంట్ లో ఏదైతే ఉంటుందో ప్లాంట్ లో ఉన్న కార్మికులు మరియు సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ప్రమాద సంకేతాలు రాగానే ప్లాంట్ లో అధికారులు వెంటనే భద్రతా సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్లాంట్ లో ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి అయితే సమాచారం వెంటనే మంటలని అదుపులోకి తీసుకురావడానికి అయితే తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో అయితే మంటలు పక్కనే ఉన్న ఇతర విభాగాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారని చెప్పుకోవచ్చు. దీంతో ఒక పెద్ద ప్రమాదం కూడా తుడిలో తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్లాంట్ లో ఈ షార్ట్ సర్క్యూట్ ఏదైతే అయ్యిందో షార్ట్ సర్క్యూట్ కాగానే పెద్ద ఎత్తున పొగ రావడం అయితే చూసుకోవచ్చు. దట్టమైన పొగ కూడా వచ్చిందని కూడా కార్మికులు చెప్తున్నారు. దాంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగానే వెంటనే సమయస్ఫూర్తితో అవన్నీ అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఒక ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్ కి ఈ మంటలు వ్యాపించకుండా ఫైర్ సేఫ్టీ అయితే సమయస్ఫూర్తితో పనిచేశారని కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి మొత్తంగా ప్రమాదం శాతం అయితే కొంతమేర ఆస్తి నష్టం అయింది అయితే తెలుస్తుంది. ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలేదు. సమయస్ఫూర్తితో ముందే సమాచారం సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉంటారో కార్మికులు వెంటనే సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.